0 to 70 అనేది ఒక ప్రాపర్ రైడ్ ఫీల్ ఇదిరా బైక్ అని ఫీలింగ్ వస్తుంది. ఒకసారి 70 దాటి 103 టాప్ స్పీడ్ దాటలేదు, అయిపోతుంది. అంటే వీల్ స్పిన్నింగ్ అవుతే బండి వెంటనే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యమహా ఎవిఎస్ వర్జన్ 4.0 ప్రాపర్ రైడింగ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇందులో మనము దీని బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, ఫస్ట్ టు 5th గేర్ వరకు ఇంజన్ రెస్పాన్స్ ఎలా ఉంది, టాప్ స్పీడ్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా చెప్తా. లాస్ట్లో ఈ బండి ఎవరు కొనాలి, దీనికి ఉన్న కాంపిటీటర్స్తో ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుందో మనం మాట్లాడదాం. ఆన్ చేయగానే హాయ్ బడ్డీ విత్ ఆర్పిఎం. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్ లేదు. ఇక్కడ ఫ్యూయల్, టోటల్ ఓడో, టైం కనబడుతుంది అండ్ ఆర్పిఎం. ఈ కెమెరా కూడా ఆన్ చేసి పెట్టుకుందాం. సో న్యూట్రల్లో ఇంజన్ క్రాంకప్, ఎగ్జాస్ట్ ఫన్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. ఫస్ట్ గేర్, నేను యాక్సిలరేటర్ ఇవ్వట్లేదు, జస్ట్ లో అండ్ టాక్ చూద్దాం. సిక్స్ 7 స్పీడ్. సెకండ్ గేర్ కొంచెం వైబ్రేషన్స్ ఉన్నాయి స్టార్టింగ్లో. దెన్ ఇది అంటే సిటీలో గ్లైడ్ త్రూ ట్రాఫిక్లో మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు యాక్సిలరేటర్ ఇవ్వకుండానే. ఓకే, 10 స్పీడ్ దాకా నేను యాక్సిలరేటర్ ఇవ్వలేదు. దెన్ థర్డ్ గేర్కి వెళ్తే సో ఫుల్ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో సెకండ్ గేర్ వరకు మనము యాక్సిలరేటర్ ఇవ్వకుండా నడిపించవచ్చు. అంటే లో అండ్ టార్క్ బాగానే ఉంది. సెకండ్ గేర్లో 40, థర్డ్ గేర్ 50, ఫోర్త్ గేర్ 5500 RPM దగ్గర 60. here comes the fifth gear. టాప్ గేర్లో ఎకానమీ అంటే 5000 to 6000 RPM నడిపిస్తే ఇది మ్యాక్సిమం స్పీడ్ 80 వరకు వెళ్తుంది. 6000 RPM దాటితే మాత్రం మీకు మైలేజ్ ఫిగర్ అంత బాగా రావు. సో మెయింటైన్ దిస్ 60 to 70, 75 మెయింటైన్ చేస్తే మాత్రం ఈ బండి మీకు మంచి మైలేజ్ వస్తుంది. అంటే 50+ వచ్చేస్తుంది అన్నమాట. 50 కిలోమీటర్ దాకా మనకు రావచ్చు మైలేజ్. కొంచెం గట్టి కొడితే మాత్రం మైలేజ్ 45 to 50 మధ్యలో వస్తుంది. పాత వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ మైలేజ్ రాకపోతుండే. అంటే నా బండి అయితే 42, 43 అంతే వస్తుండే. ఇప్పుడు మాత్రం దీని పవర్ తగ్గించి కొంచెం మైలేజ్ని ఎక్కువ వచ్చే విధంగా ట్యూన్ చేశారు. ఈ స్పీడ్లో నడిపిస్తే మాత్రం బండి చాలా నింబల్ అండ్ నీట్గా ఉంది. అంటే ఎఫర్ట్లెస్, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. ఎప్పుడైతే మనం టాప్ స్పీడ్ కోసం ట్రై చేస్తామో అప్పుడు కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది. అంటే 6000 RPM దాటిన తర్వాత కొంచెం టైం పడుతుంది. నేను మీకు అది టాప్ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇందులో ఉన్నది సింగిల్ ఛానల్ ABS. ఫ్రంట్లో డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది బైబ్రేది, వెనకాల సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బైబ్రేది. వెనకాల మాత్రం దీనిలో డిస్క్ ఉంది కానీ ABS లేదు. ఈ స్పీడ్లో నేను ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ వేసి చూపిస్తాను 75 స్పీడ్లో. బ్రేకింగ్ మాత్రం ప్రాపర్గా ఉంది. ఓన్లీ ఫ్రంట్ వేసినా కానీ, అంటే మీకు ABS ఉంది కాబట్టి బండి స్లిప్ అవుతుందని భయం అయితే ఉండదు. ఇప్పుడు 50 స్పీడ్లో రేర్ బ్రేక్ వేస్తున్నా. ఓన్లీ రేర్ మాత్రం నమ్మకండి, చాలా టైం పట్టింది బ్రేకింగ్ అవ్వడానికి. ఒక క్రంచ్ అయితే లేదు బ్రేక్ ఫీల్లో. ఇప్పుడు ఒకసారి 75 వెళ్ళి బోత్ బ్రేక్ వేద్దాం. 75లో 2 బ్రేక్ కలిపి కాంబీ బ్రేకింగ్. ఎక్సలెంట్. రైట్, ఆల్వేస్ మీరు కాంబీ బ్రేక్ వేయడానికి ప్రిఫర్ చేయండి. రైట్, ఈ స్పీడ్లో ఇవ్వండి. బండి చాలా స్మూత్ ఉంది. అంటే ఎఫర్ట్లెస్, ఇంజన్ పైన ఎలాంటి ఎఫర్ట్ అయితే లేదు. అంకుల్ చూస్తున్నా ఏం చేస్తున్నా అని చెప్పేసి. 5th గేర్లో మనము ఏ స్పీడ్ దాకా వెళ్తే బండి వైబ్రేషన్ లేకుండా చూద్దాం. 33, చూస్తున్నారు కదా బండిలో లో అండ్ టాక్ మాత్రం చాలా బాగుంది. మనం 27లో 5th గేర్లో వెళ్తున్నాము, అయినా కానీ ఎలాంటి వైబ్రేషన్ లేదు. ఒకసారి నేను రేస్ చేసి చూస్తాను. రైట్, ఇక్కడ కొంచెం వైబ్రేషన్ ఉంది బట్ డీసెంట్.
చూడండి స్పీడ్ అందుకుంటుంది. 5500 RPM దాకా బండి స్పీడ్ మాత్రం చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. ఆన్ రైట్, డీసెంట్, ఎక్కువ లౌడ్ అయితే లేదు. ఒకసారి బ్రేకింగ్ చేస్తున్నా. బ్రేక్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టు 5th గేర్ రెస్పాన్స్ చూద్దాం. క్లచ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ గేర్ మీరు 3000 to 4000 RPM దాటకుండా గేర్స్ మార్చుకోండి, ఇనిషియల్ గేర్స్ మాత్రం. థర్డ్ గేర్లో 4000 RPM దగ్గర 35. ఫోర్త్ గేర్. బండి మాత్రం చాలా నిమ్మల్ ఉంది, అంటే స్మూత్ అనిపిస్తుంది చాలా. సిటీస్లో ఈ బండి అయితే పర్ఫెక్ట్. హైవేస్లో ఎక్కువ టాక్ స్పీడ్ వెళ్ళదు కాబట్టి ఎక్కువ మంది హైవే ప్రిఫర్ చేయకపోవచ్చు. కానీ చూస్తున్నారు కదా, FZ అనేది మీకు హ్యాండ్లింగ్కి కార్నరింగ్కి పెట్టింది పేరు. అంటే చాలా ప్రాపర్గా ఉంటుంది హ్యాండ్లింగ్. ఎక్కడైతే స్కిడ్ అయిపోతుందో స్లిప్ అయిపోతుందో అని భయం అయితే అనిపించదు. ఇలా అని చెప్పి చప్రీ బైక్ అయితే కాదు, చాలా డీసెంట్ బైక్. చాలా స్మూతర్ ఫీల్ ఉంది రైడ్లో. ఇప్పుడు మనము టర్న్ చేసిన తర్వాత టాప్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఇది టర్నింగ్ రేడియస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, హ్యాండిల్ ఎక్కువ తిరగదు. ఈ బండి వేసుకొని మీరు బైక్ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తే మాత్రం ఫెయిల్ అవుతారు. ఎందుకంటే నాకు అయింది ఒకసారి అది సేమ్ ప్రాబ్లం. నా ఎదురుతో నేను డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తే ఫెయిల్ అయ్యా. అంటే మనము లంచం వేయకుండా డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్కి వెళ్తే మాత్రం అంతే సంగతులు మీకు తెలిసిందే. ఎంతో కొంత అప్పచెప్పాలి. అప్పుడు ఏమి కాదు, నా డ్రైవింగ్ బాగా వచ్చని చెప్పి వెళ్తే మనల్ని ఫెయిల్ చేసిర్రు. అంటే అప్పుడు బండి కూడా ప్రాపర్ తిరగలేదు అనుకోండి వాళ్ళు ఇచ్చిన టెస్ట్లో. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ గేర్, లెట్స్ స్టార్ట్. నేను హైయర్ RPMలో గేర్స్ మారుస్తున్నాను. సెకండ్ గేర్ 7000 RPM దగ్గర 43. థర్డ్ గేర్ 7000 RPM దగ్గర 60. ఫోర్త్ గేర్ 7000 RPM దగ్గర 78. టేక్ ఆన్ ద టాప్ గేర్. చూస్తున్నారు కదా, 6000 RPM దాటిన తర్వాత బండి చాలా టైం పడుతుంది స్పీడ్ అందుకోవడానికి. 94. ఇక్కడ చిన్న చౌరస్తా ఉంది, మనకి బ్రేక్ వేయాల్సి వస్తుంది, లేకపోతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. రైట్, ఇక్కడ చిన్న స్టీప్ అప్ అండ్ స్టీప్ డౌన్ ఉంది. ఇంజన్లో పవర్ లాగుంటే మనకు అర్థమైపోతుంది స్టీప్ అప్ ఇస్తున్నప్పుడు. 85-90 తర్వాత మాత్రం చాలా టైం పడుతుంది టాప్ స్పీడ్ అందుకోవడానికి. దిస్ ఈజ్ నాట్ ద బైక్ ఫర్ అచీవ్ టాప్ స్పీడ్స్. నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చా, చూస్తారు కదా. అప్ ఎక్కినప్పుడు స్పీడ్ తగ్గిపోయింది. హండ్రెడ్, 101, 102, 103. టాప్ స్పీడ్ దాటలేదు. నా పాత బైక్ ఏదైతే ఉందో యమహా ఎవిరేజ్ వర్జన్ 1.0 అది 118 దాకా వెళ్ళింది. ఈ BS6 E2 వచ్చిన తర్వాత మాత్రం పవర్ ఫిగర్స్ తగ్గిపోయాయి. ఇంకా బండి మైలేజ్ ఎక్కువ వస్తుంది, కానీ మీరు పర్ఫార్మెన్స్ పరంగా టాప్ స్పీడ్ ఎక్కువ కొట్టాలి, ఓవర్టేక్ చేయాలంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద రైట్ బైక్. మీకు అర్థమైంది కదా, నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ చాలా టైం పట్టింది. మీరు నార్మల్గా 50, 60, 70 మెయింటైన్ చేస్తే మాత్రం ఇది చాలా ప్రాపర్ బండి.
హ్యాండ్లింగ్ చాలా బాగుంది బండిది, బట్ టాప్ స్పీడ్ మాత్రం ఘోరంగా దెబ్బతిన్నది. చూస్తున్నారా, ఈ స్పీడ్లో మాత్రం మీరు రేస్ చేస్తే బండి చాలా ఫాస్ట్గా అందుకుంటుంది, అంటే 600 RPM దాకా. అయిపోయింది. దీని తర్వాత మాత్రం మనకి చాలా టైం పడుతుంది టాప్ స్పీడ్ అందుకోవాలంటే. సో అదనమాట ఈ బైక్ది ప్రాపర్ టెస్ట్. నేను మీకు ఇంజన్ రెస్పాన్స్ చెప్పాను, బ్రేకింగ్ చెప్పాను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కంటిన్యూగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అక్కడ దీని సస్పెన్షన్ టెస్ట్ చేసిన తర్వాత ఈ డ్రైవ్ టెస్ట్కి నేను ముగింపు పలుకుతా. దాని తర్వాత లాస్ట్లో మాత్రం ఈ బైక్ని ఎవరు ప్రిఫర్ చేయాలి అండ్ దీనికి కూడా కాంపిటీటర్స్ ఇది ఎంతవరకు కాంపిట్ చేయగలుగుతుంది, మీ టేస్ట్కి అనుగుణంగా ఏ బైక్ని ఎంచుకోవాలనేది నేను మీకు వీడియో ఎండ్లో చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇక్కడ ముందు మనకి కంటిన్యూగా 3 స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఇక్కడ మనము బండి సస్పెన్షన్ టెస్ట్ చేసి చూద్దాం. సెకండ్ గేర్లో ఉన్నాం. చాలా స్మూత్గా హ్యాండిల్ చేసింది, ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు. మళ్ళీ ఒకసారి రైట్. నాకైతే సస్పెన్షన్ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఈ సెగ్మెంట్తో కంపేర్ చేస్తే మాత్రం ఇందులో ఇచ్చిన టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫోక్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఫోక్స్ ఇచ్చారు, అంటే డయామీటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. వెనకాల మీకు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్వర్. ఎప్పటి నుంచో అంటే ఈ బండి వచ్చిన దశాబ్ద కాలం ముందు నుంచి కూడా అదే సస్పెన్షన్ని కంటిన్యూ చేస్తారు, అంటే ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఆ విధంగా ఇప్పటికీ దానికే స్టిక్ అయి ఉన్నారు. ఇప్పుడు ముందు ఒక చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంది, అక్కడ చూద్దాము. అంటే నార్మల్ స్పీడ్ రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది అనిపిస్తే నేను మీకు వెంటనే చెప్పేస్తాను. చూడండి గుంతలు. ఈ గలీజ్ ప్యాచ్ని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. స్పీడ్ బ్రేకర్, షార్ప్ స్పీడ్ బ్రేకర్. దీనిపైన డౌన్ తీసుకెళ్తే మాత్రం దక్ అంటుంది. ఇది మాత్రం చాలా సింపుల్గా వెళ్ళిపోయింది పైనుంచి. వన్స్ అగైన్ సూపర్. నేనైతే ఈ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతున్నా, అంటే ఈ జంపింగ్ని ఫీల్ అవుతున్నా, బట్ బండి చాలా నీట్గా హ్యాండిల్ చేస్తుంది, ఎక్కువ ఇబ్బంది లేకుండా. రైట్, అదనమాట ఈ బండి యొక్క కంప్లీట్ టెస్టింగ్. వీడియో లాస్ట్లో నేను మీకు ఈ బండిని ఎవరు ప్రిఫర్ చేయాలి, దీనికి ఉన్న కాంపిటీటర్స్ ఇది ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది అండ్ ఎలాంటి బైకర్స్ ఈ సెగ్మెంట్లో ఏ బైక్ ఎంచుకోవాలో లాస్ట్లో చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు ఈ బండి కన్క్లూజన్, ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దీని ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, దీని కాంపిటీషన్ ఏదైతే ఉందో మార్కెట్లో బజాజ్లో పల్సర్ N150, N160 ఇంకా NS 160, దాంతోపాటు టీవీఎస్ అపాచే 160 4V, హీరో ఎక్స్ట్రీమ్ 160 అండ్ సుజుకి జిక్సర్ 155, ఇవన్నీ దీనికి కాంపిటీషన్గా చెప్పుకోవచ్చు. పల్సర్ నేకెడ్ 150 ఉంది, ఇంకా హోండాలో యూనికార్న్ ఉంది. ఆ రెండు కూడా కంప్లీట్లీ ఫ్యామిలీ బైక్, దాన్ని పక్కన పెట్టేస్తున్నా. స్టైలింగ్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా దీన్ని ఆ 4 బైక్స్తో కంపేర్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ బైక్స్ కన్క్లూజన్, దీని రైడ్ క్వాలిటీ ఇంకా హ్యాండ్లింగ్ మాత్రం చాలా బాగున్నాయి. కానీ పర్ఫార్మెన్స్ పరంగా కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఇచ్చే మ్యాక్సిమం పవర్ 12.3 bhp మాత్రమే. దీంతో కాంపీట్ చేస్తున్న సెగ్మెంట్స్ అన్నీ కూడా 14, 15, 16, 18 దాకా bhp ఉన్నాయి. ఇది మాత్రం పవర్ అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. ఈ బైక్ ఎవరు కొనాలంటే, మీరు రెగ్యులర్గా సిటీస్లో ఆఫీస్కి క్రూజింగ్ చేసేవాళ్ళు, 50, 60, 70 స్పీడ్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఒక నింబల్ రైడింగ్, ఒక ప్రాపర్ రైడ్ ఫీల్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ ప్రిఫర్ చేయొచ్చు. ఒకప్పుడు ఈ బైక్ స్ట్రీట్ రేసింగ్కి అంటే ఈజీగా క్రూజ్ చేయడానికి, ఓవర్టేక్ చేయడానికి చాలా బాగుండే. కానీ ఇప్పుడు పవర్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఇది మ్యాక్సిమం స్పీడ్ మీరు చూశారు కదా, 106ని టచ్ చేశాను అంతే. నా పాత బైక్ అయితే ఉందో 118 దాకా కూడా వెళ్ళింది. సో మీరు ఓవర్ స్పీడ్ కొడతా అంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద రైట్ బైక్. ప్రాపర్గా మంచి లుక్స్తో సిటీలో బండి హ్యాండిల్ చేయడానికి బాగుండాలంటే మాత్రం యూ కెన్ ట్రై దిస్. దీని హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. అంత ఈజీగా మీరు కట్టు కొడితే పడిపోయే ఛాన్సులు మాత్రం తక్కువ ఉన్నాయి. ఇందులో ఇచ్చిన ట్రాక్షన్ కంట్రోల్, ABS ఆల్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్. మీరు ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కావాలంటే మీరు టీవీఎస్ అపాచే 160 4V ట్రై చేయొచ్చు. దాంతోపాటు హీరో ఎక్స్ట్రీమ్ 160 కూడా ఇప్పుడు లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లేదు మీకు
లుక్స్ బాగుండాలి, ఈజీ క్రూజింగ్ అండ్ ఓవర్టేకింగ్కి మంచిగా ఉండాలంటే మాత్రం పల్సర్ NS 160 N160 ట్రై చేయొచ్చు. అండ్ సుజుకి జిక్సర్ 150 మీకు తెలిసిందే, ఎక్కువ అప్డేట్ అయితే కావట్లేదు, రేట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. బడ్జెట్లో మంచి బైక్ అంటే మీరు పల్సర్ N160 ఇంకా N150 ట్రై చేయొచ్చు. ఇది ఆన్ రోడ్ కాస్ట్ మీకు 153 అయిపోతుంది. సో కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ ప్లాస్టిక్ పార్ట్ కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ లైటింగ్, ఈ యొక్క ఇండికేటర్స్ ఆల్ ఆర్ గుడ్. బండి మాత్రం ఇనీషియల్గా పవర్ చాలా బాగుంది. 0 to 70 అనేది ఒక ప్రాపర్ రైడ్ ఫీల్, ఇదిరా బైక్ అని ఫీలింగ్ వస్తుంది. ఒకసారి 70 దాటిన తర్వాత 100 రీచ్ అవడం మాత్రం ఇంతేనా, ఇది ఇంకా పోతలేదురా, ఇది ఊపిరి ఎంత లేరు అని ఫీలింగ్ అయితే డెఫినెట్లీ మీకు వస్తుంది. మీరు ఈ బైక్ ఓన్ చేసి ఉంటే మాత్రం మీ ఒపీనియన్ కింద చెప్పండి. సో నేను ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్. మీరు బైక్ కొనాలనుకుంటే ఇలాంటి ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ 15 సంవత్సరాల నుంచి 150cc సెగ్మెంట్లో ఈరోజు మనం చేస్తున్న వీడియో, 15 సంవత్సరాల నుంచి 150cc సెగ్మెంట్లో